Hi Andy, good morning everyone, and welcome to the team of $5 and to my ఛానల్ కాపీ కరోజీ. సో ఇవాళ అప్డేట్ చెక్ చేసుకున్నట్లయితే నిన్న మన ట్రేడింగ్ కాన్సెప్ట్లో అగైన్ బేరిష్ మూమెంటమే మనం చూసాము. ఇక్కడ మనం ఈక్విటీ స్టేటస్ ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి $118 మన ఈక్విటీ ఫండ్ ఉండేది. సో అది $113 అయింది. అంటే నిన్న మనకి పర్ఫార్మెన్స్ మైనస్ అనేది ఇక్కడ క్లియర్గా చెప్తుంది. అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 9% నుంచి అగైన్ 4%కి మనం రీచ్ అయ్యాము. సో ఆర్డర్స్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఒకసారి సో ఓపెన్ ఆర్డర్స్లో 0 అని రిఫ్రెష్ చేస్తున్నాము. అండ్ క్లోజ్డ్ ఆర్డర్స్లో నిన్న మనకి టోటల్ 4 ట్రేడ్స్ అయితే చేయడం జరిగింది. 5 ట్రేడ్స్ అయితే చేయడం జరిగింది. సో అవుట్ ఆఫ్ 5 ట్రేడ్స్లో మనకి పర్ఫార్మెన్స్ క్లియర్లీ అన్నీ కూడా మనకి నెగిటివ్ ట్రేడ్సే రావడం చూస్తున్నాము. సో ప్రతి ట్రేడు పాజిటివ్కి మూవ్ అయింది, కానీ టార్గెట్ ఎక్కడ మనకి రీచ్ అవ్వలేదు. ప్రతిదీ మళ్ళీ అగైనెస్ట్గా మూవ్ అవుతూ లాసెస్ అయితే బుక్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకి నిన్న $4.95 అనేది లాస్ రావడం జరిగింది. అండ్ స్టాటిస్టిక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మొన్నటికి మనకి 9.33% అచీవ్ అయిన టార్గెట్ నిన్నటికి 4.75%కి మళ్ళీ మనం డ్రాప్ అయ్యి ఉన్నాము. ఓకే, ఈక్విటీ విషయానికి వస్తే మొన్నటికి మనకి $118 మనకి ఈక్విటీ ఉన్నది. నిన్న $5 లాస్తో $113.15కి రీచ్ అయి ఉన్నాము. ఓవరాల్గా లాస్ట్ 1 వీక్ పర్ఫార్మెన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం స్టార్ట్ చేసి February 1st స్టార్ట్ చేసామండి. నిన్నటికి 1 వీక్ కంప్లీట్ అయింది, ఎగ్జాక్ట్లీ సాటర్డే టు సాటర్డే. సో దట్ లాస్ట్ 1 వీక్కి మనం ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ డైలీ $5 అనేది మన కాన్సెప్ట్ అయినప్పుడు ఓవరాల్గా 7 డేస్కి మనకి 35% ప్రాఫిట్ అయితే ఇక్కడ పర్ఫామ్ అయి ఉండాలి. కానీ లాస్ట్ వీక్ మొత్తం మనకి మార్కెట్లో ఆపర్చునిటీస్ ఎక్కడ ది బెస్ట్ అంటే ఫస్ట్ 3 డేస్ అచీవ్ అయినప్పటికీ కూడా లాస్ట్ వీక్లో ప్రీవియస్ 2 డేస్ మనకి నిన్న అండ్ డే బిఫోర్ ఎస్టర్డే మనకి మార్కెట్ బెస్ట్ పెర్ఫామ్ చేయలేని కారణంగా వచ్చిన ప్రాఫిట్ కూడా మళ్ళీ మనం లూజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈ వీక్లో 4% నెట్ ప్రాఫిట్తో మనం ఈ వీక్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే $5 కాన్సెప్ట్లో మనకి వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ $5 పర్ డే అన్నప్పుడు ఓవరాల్గా 30 డేస్ పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ మనకి క్రిప్టో కరెన్సీ కూడా ఉంది కనుక 30 డేస్ పర్ఫార్మెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు యాజ్ యూజువల్గా 10 డేస్ అనేది మనకి ఇలా నెగిటివ్ పర్ఫార్మెన్స్ డేస్ కూడా మనకి కనిపిస్తుంటాయి. బికాజ్ మార్కెట్ అనేది ప్రతిరోజు 100% ప్రాఫిట్స్ ఉంటాయి అనేది ఎక్కడ జరగదు. అయితే ద రెస్ట్ 3 వీక్స్లో మనకి ది బెస్ట్ చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఓవరాల్గా మళ్ళీ మనం అనుకున్న టార్గెట్ ఆఫ్ అచీవ్మెంట్ని ఖచ్చితంగా అచీవ్ అవుతామని పాజిటివ్ హోప్తో మళ్ళీ ఇవాళ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇది ఇవాళ వీడియో అప్డేట్ అండి. మళ్ళీ రేపటి వీడియో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.